ఒక గ్రామంలో దిలీప్ అనే రైతు ఉండేవాడు. తను తన పొలంలో దుక్కి దున్నుతుండగా అతని చేతి గడియారం పడిపోయింది. ఇది తను గమనించుకోలేదు. దున్నటం అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే తన చేతి గడియారం పడిపోయిన సంగతి తెలుస్తుంది. దాని విలువ ఎంతైనా అది తన భార్య తనకు మొదటిసారి కొని బహుకరించిన గడియారం, అందుకే అది అతనికి చాలా ముఖ్యం. అతను చాలాసేపు వెతికాడు. పూర్తిగా నిరాశలో కూరుకుపోయే సమయాన తన ప్రక్కన పొలంలో ఆడుకుంటున్న చిన్న పిల్లలు చాలామంది కనపడతారు. అప్పుడు దిలీప్ వారి దగ్గరకు వెళ్లి, పిల్లలు, నా వాచ్ పడిపోయింది. ఎవరైనా వెదికి ఇచ్చినవారికి చాలా మంచి బహుమతి ఇస్తాను అని చెబుతాడు. బహుమతి మీద ఆశపడిన పిల్లల సమూహం మొత్తం దానికోసమై వెదకులాట ప్రారంభించారు. అలా చాలాసేపు వెదికారు, కాని వారికి కూడా కనపడలేదు. సమూహంలోని ఒక్కొక్క బాలుడు జారుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు దిలీపుడికి నిజంగా దిగులు పట్టుకోవడం ప్రారంభించింది. ఇంతలో ఆ సమూహంలో మిగిలిన ఒక చిన్న బాలుడు, మామయ్య, నాకు ఇంకొక అవకాశం ఇస్తావా? మరొక్క మారు ప్రయత్నిస్తాను అని అడుగుతాడు. అతని ఉత్సాహం పట్టుదలను చూసిన దిలీపుడికి పోయేదేముంది, ప్రయత్నించని అనుకుని, సరే వెదుకు బాబూ అని చెపుతాడు. ఒక 5 నిమిషాల తర్వాత ఆ పిల్లవాడు చేతిలో వాచితో అక్కడికి వస్తాడు. దానిని చూసిన ఆశ్చర్యానందాలతో, బాబూ, నీవు దీనిని ఎలా కనుగొన్నావు అని అడుగుతాడు. ఆ బాలుడు, అంకుల్, నేను ఏం చేయాలా అని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కొద్దిసేపు ఉన్నాను. ఆ ప్రశాంతతలో గడియారం యొక్క టిక్ టిక్ ధ్వని వినపడింది. ఆ బాలుడు, అంకుల్, నేను ఏం చేయాలా అని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కొద్దిసేపు ఉన్నాను. ఆ ప్రశాంతతలో గడియారం యొక్క టిక్ టిక్ ధ్వని వినపడింది. అది ఏ వైపు నుండి వస్తుందా అని చూస్తూ చూస్తూ చివరికి సాధించాను అని చెప్పాడు. ఈ కథలో నీతి ఏమిటి అంటే, ఏ సమస్య ఎదురైనా సరే, సమస్య ఎంత పెద్దదైనా సరే, కళ్ళు మూసుకుని ప్రశాంత చిత్తంతో కొంతసేపు ఆలోచించినప్పుడు చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయత్నించి చూడడంలో తప్పేమీ లేదు కదా మిత్రులారా.